దేవునికి స్తోత్రం. కనుక మనం ఈ లోకం ఉంటున్న మనము దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. మార్కు సువార్త 11:24 అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడల్లా వాటిని పొందురని నమ్మండి, అప్పుడు అవి మీకు అనుగ్రహించండి. మనం ప్రార్థన చేసినప్పుడు ఏదైతే అడుగుతున్నామో అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా అనుగ్రహించగల తండ్రి మన తండ్రి. దేవునికి స్తోత్రం. కనుక అది మీకు దొరికినట్టు చెప్తున్నాడు. నా యందు మీరును, యోహాను 15:7 నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి అలా మీరు ఏది అడిగినది మీకు, మీరు ఏది అడిగినా కూడా అది అనుగ్రహించబడుతుంది. దేవునికి స్తోత్రం. చూసారా? కనుక ఆయన యందు మనమును, మన యందు ఆయన మాటలు, ఆయన యందు మన మాటలు నిలిచి ఉండాలి. ఆ తల్లి ప్రార్థన చేసింది, అయ్యా నేను మీ గుడిసెలో ఉంటున్నాను, మీ గుడిసెలోనే ఉంటున్నాను, నాకు మంచి ఒక ఇల్లు కట్టిపెట్టి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆమె ఉండటానికి ఇల్లు అడిగింది. దేవునికి స్తోత్రం. కనుక 5వ సంవత్సరంలో ఆ గుడిసె రైల్వే ట్రాక్ పక్కన ఉన్న 40 గుడిసెలు ఎక్కేసి చక్కటి ఇల్లు కట్టించినట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. శిష్యుల వైపు చూసి ఎవరు నా తల్లి నా సహోదరులను అనగా నా తండ్రి చిత్తము చెప్పులు చేయవాడే నా తల్లి నా సహోదరుడు అన్నట్టుగా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. మన హృదయంలో దోషారోపణ, మన హృదయంలో దోషం ఏదైనా ఉన్నట్లయితే ప్రభు వైపు చూడలేము, తప్పు చేసినట్టు చూడలేము, మనం ఆయన్ని అడగలేము, మనం ఆయనని దగ్గర నుంచి మనము పొందుకోలేము. దేవునికి స్తోత్రం. కనుక మన హృదయమే మనకి దోషారోపణ చేసింది అని మన హృదయమే మనకి చెప్పుతున్నట్టుగా మనము చూస్తున్నాము. మనం ఏది అడిగినా ఆయన మనకి అనుగ్రహించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని కుమారుని విశ్వాసం నుంచి మీరు నిత్య జీవం కావాలని మీరు తెచ్చుకున్నట్టు ఈ సంగతులు మీకు చెప్తున్నాను. మనం ఏమడుగుతున్నామంటే మాకు పరలోకం కావాలని అడుగుతున్నాం. దేవునికి స్తోత్రం. పరలోకం కావాలంటే యేసు ప్రభువును విశ్వాసం నుంచి వాడు రక్షించబడతాడు, వాడే నిత్య జీవమునకు వాసన వదిలినట్టుగా మనము చూస్తున్నాం. ఆయన నామమును బట్టి మనకు కలిగిన ధైర్యము గలవారమై చిత్తానుసారముగా నిన్ను ఆయన ఆలకించి మన మీద ఉన్నది అనుగ్రహించబడదు. ఆయన చిత్తంలో బట్టి అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం 3వ వచనం ఏంటంటే మీరేది అడిగిన భోగేచ్ఛల నిమిత్తం అడుగుతుంది, దురుద్దేశంతో అడుగుతుంది, కానీ అది మీకు భోగేచ్ఛలు అంటే సుఖభోగాల కొరకు. కారు కావాలి, బంగళా కావాలి, మేడ కావాలి, మిద్దె కావాలి, వెండి కావాలి, బంగారం, ఇవి అడిగితే దేవుడు ఇవ్వడు. కానీ మీకు ఏది కావాలో అయ్యా, మీకు ఏది కావాలో అది అడగండి. అడుగుడి, వెతుకుడి, పట్టుడి, అడుగు ప్రతివానికి సాధ్యము. దేవునికి స్తోత్రం. కనుక మనం లోకంలో ఉంటున్న మనము దేవుని పేరు అడిగే వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం లోక కార్యము శరీర చొప్పున అడుగుతున్నాము. అందుకంటే గురించి వాటికంటే అత్యధికముగా అనుగ్రహించగల తండ్రి. లోకానుసారంగా మనకి ఒక వ్యాధిగా ఉందనుకోండి, అది పోవాలి ప్రభావాలు ప్రార్థిస్తుంది. కానీ అంతకంటే మంచి ఈవులు కనుకైనా సంసిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. కనుక యెహోవాను నమ్ముకున్నవాడు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. యెహోవా నామము బలమైన దుర్గము. దేవునికి స్తోత్రం. అందులోకి పరిగెత్తిన వారు సురక్షితంగా. లోకం ఉంటున్న మనం ఆయన సన్నిధికి వచ్చిన మనము పరిగెత్తి ఆయన సన్నిధిలో ఉన్నట్టయితే మనం సురక్షితంగా ఉంటాము. దేవునికి స్తోత్రం. ఏదైనా దోషారోపణ చేయలేదే మన హృదయం దోషం, మన హృదయంలో దోషం ఉంచుకొని మనం ఎంత ప్రార్థన చేసినాను, ఎన్ని కన్నీళ్లు కాచినను, ఎంత ఉపవాసం ఉన్నాను, దేవుడు మనకని అనుగ్రహించడు. ఎందుకంటే మనలో దోషారోపణ ఉన్నది. మనలో దోషం ఉంచుకొని మనం ఎంత ప్రార్థించిన ఉపయోగము ఉండదు. కనుక మనలో దోషాన్ని అది మొక్కలుగా ఉన్నప్పుడే తిప్పేయాలి. దేవునికి స్తోత్రం. అయ్యా నేను తప్పు చేశానంటే తప్పును ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే దేవుడు మన దేవుడు క్షమించే దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక మీరు ఏదైతే అడుగుతున్నారో అది పొంది ఉన్నారని నమ్మండి. దేవునికి స్తోత్రం. చూసారా? పొంది ఉన్నారని నమ్మండి. ఈ లోపల చాలా మంది అది పొందడము అవుతుందో అవదో అంటున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ తల్లి 21 సంవత్సరం గర్భం లేదు. దేవునికి స్తోత్రం. ఇంక డాక్టర్ గారు పిల్లలు పుట్టనున్నారు.
కనుక ఆ తల్లి దైవజావుడు దేవుని దగ్గరికి వచ్చింది, ప్రార్థన చేయించుకున్నాను. మరుసటి సంవత్సరం చక్కటి కుమారుడిని ఆమె అడిగింది, అయ్యా నాకు కుమారుడు కావాలి, నీ సన్నిధిలో నేను సాక్ష్యం ఇచ్చుకుంటానని ఎప్పుడైతే అడిగిందో ఆ తల్లికి ఆ కుమారుణ్ణి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడిని అడగవలసింది. లోకానికి సంబంధంగా మనకి ఏదైనా కావాల్సిన అనారోగ్యంగా ఉందా దాన్ని బట్టి అడగండి, వ్యాధి ఉందా దాన్ని బట్టి అడగండి. అంతేగాని భోగేచ్ఛల నిమిత్తం దురుద్దేశంతో అడిగాను మీకు అది అనుగ్రహింపబడదు. కనుక మనం దేవుడి యొక్క నామంలో యేసునామంలో ఏదైనది ఈ లోక సంబంధమైనది పరలోక సంబంధమైనది అన్నీ కూడా యేసునామంలో సమకూడి జరుగుతాయి. దేవునికి స్తోత్రం. కనుక క్రిస్టాఫర్ 820 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట బయలు కొట్టవలసిందిగా కోరుతున్నాం. అనేక మందికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము. ఆమేన్.